యూదా హృదయంలో ఈ మాటలు బాగా నాటుకొని ఉంటే ఆయన 30 వెండి నాణేలకు యేసు ప్రభుని అమ్మేవాడు కాదు కదా. ఈ స్వరం ఆయన సరిగా వినలేదు, లేకపోతే ఆ మాటలకు తన జీవితంలో స్థానమో ఇవ్వలేదు. లేకపోతే 30 వెండి నాణేలకు ఇంత హోదాని, ఇంత అధికారాన్ని, ఇన్ని రెట్లు ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఎవరు కూడా. అవి హృదయములో నాటుకొని ఉంటే, అవి విశ్వసించి ఉంటే, ఆయన స్వరాన్ని హానర్ చేసి ఉంటే అసలు యూదా అమ్మే అవకాశమే లేదు. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అలా వెళ్ళిపోయిన దేమా కూడా ఈ స్వరానికి ఆయన హృదయంలో స్థానం ఇచ్చి ఉంటే ఆయన కూడా వెళ్ళిపోయి ఉండేవాడు కాదు. కాబట్టి యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు. అలాగే మనందరికీ తెలుసు, ఒక యవనస్తున్నటువంటి ధనవంతుడు యేసు ప్రభు మాట విని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ ధనవంతునికి ఈ వాక్యం బాగా అర్థమైతే ఏంటి, తను ఏదైతే పోగొట్టుకుంటున్నాడో దేవుని కొరకు దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అన్నటువంటిది ఆ స్వరం, ఆ స్వరానికి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కాబట్టి మనం ఆయన స్వరం మన హృదయంలో నాటుకోవాలి. ఆయన మాట సత్యం. ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పిన ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు.